మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ వర్షన్. నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ చివరి నాటికి, ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా 1 మాత్రమే ఇచ్చారు. ఈ జనవరి వస్తే 5 డిఏలు పెండింగ్, 5 డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, చరిత్రలో ఎప్పుడూ కూడా చూసి ఉంటాం మనం, డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసి ఉంటాం, ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప. దానికి తగ్గట్టుగా జియో చూడండి, జియో నెంబర్ 60 ఇచ్చినారు. జియో నెంబర్ 60లో చూడండి ఏమని రాసినాడో, క్లాస్ 11 క్లాస్ 12 ఒకసారి చదవండి. జియో నెంబర్ 60 డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ sanctioned in the above paras shall be paid in cash with salary of October 2025 payable in November 2025. The arrears on account of payment of DA for the period of 1/1/2024 to 30/9/2025 shall be payable to the employees at the time of their exit from the government services. ఇది ఎప్పుడు జరగల. ఇంకా ఫర్దర్గా చూడండి, in the event of death of an employee before the issue of these orders, the legal heir shall be entitled to the arrears of dearness allowance. ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా, బహుశా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు. వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు. నిజంగా ఆశ్చర్యం ఇది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు. ఎన్నికలప్పుడు ఏమన్నారు? మెరుగైన పిఆర్సీ అన్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ అంతవరకు ఉన్నోని తీసేసినారు, కొత్తోని ఇంతవరకు వేయలా. పిఆర్సీ చైర్మన్ కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు, ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి, జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా వేయాలి, నామినేట్ కూడా చేయాల. మెరుగైన పిఆర్సీ అన్నాడు. మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు, కనీసం పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల. మెరుగైన పిఆర్సీ ఒక బూటకం. వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారన్నాడు, అయ్యారు లేదు. మేము వచ్చిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినాం, వెంటనే అధికారంలోకి రాగానే జీతాలు పెరిగినాయి. అయ్యారు లేదు, పిఆర్సీ లేదు, ఓపీఎస్ లేదు. అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు. కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశం అంతా కాపీ కొడతాం, అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయినంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చింది.